అమాయకుల అవసరాలే వారి బిజినెస్. గోల్డ్ ఉంటే చాలు, డబ్బెంతైనా ఇచ్చేస్తారు. రూల్స్ గీల్స్ ఏమీ పాటించరు, అంత వాళ్ళిష్టమే. కానీ వడ్డీ మాత్రం చెప్పినంత ఇవ్వాల్సిందే. ఏళ్ల తరబడి హైదరాబాద్లో దర్జాగా సాగుతోన్న గోల్డ్ లోన్ మాఫియాపై స్పెషల్ స్టోరీ. హైదరాబాద్లో గోల్డ్ లోన్ దందా జోరుగా సాగుతోంది. ఏళ్ల తరబడిగా యథేచ్ఛగా గోల్డ్ మాఫియా దందా నడుస్తోంది. పట్టించుకునేవాళ్లు లేకపోవడంతో వ్యాపారులు ఆడిందే ఆట, పాడిందే పాటగా మారింది. ఎవరైనా సరే డబ్బులు అవసరమని వస్తే చాలు, గోల్డ్ తాకట్టు పెట్టుకుని వెంటనే డబ్బులిచ్చేస్తారు. ఇలాంటి డబ్బులిచ్చే దందా సిటీలో ప్రతి గల్లీలో జరుగుతోంది. డైలీ కోట్లలో ఈ బిజినెస్ నడుస్తోంది. బంగారం తాకట్టు పెట్టి డబ్బులు తీసుకునే కస్టమర్లపై వ్యాపారులు వడ్డీలు, చక్రవడ్డీలు వేసి దోచుకుంటున్నారు. తులం బంగారానికి 10 నుంచి 15,000 రూపాయలు ఇస్తారు. 100కి 3 నుంచి 5 రూపాయల వడ్డీ వసూలు చేస్తారు. ఇంకా ఎక్కువ డబ్బులు కావాలంటే వడ్డీ 10 రూపాయలకు పెంచుతారు. ఇలా జనం అవసరాలను ఆసరాగా చేసుకుని గోల్డ్ లోన్ వ్యాపారులు రెచ్చిపోతున్నారు. ఫైనాన్సర్ కానీ గోల్డ్ లోన్ కానీ పాత బస్తీలో కూడా దౌర్జన్యాలు జరుగుతున్నాయి. మనకు అప్పుడప్పుడు మనతాన కూడా పేపర్లలో వస్తున్న సంగతి మనం చూస్తున్నాము. కాబట్టి దీని మీద గట్టి చర్య మన తెలంగాణ ప్రభుత్వం కూడా దృష్టి పెట్టాలని, వడ్డీ రేట్లు 5 నుంచి 10 రూపాయల వరకు వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతిలో దోసుకుంటున్న సంగతి మా దృష్టికి కూడా అక్కడక్కడ వస్తున్నవి. అయినా కాడికి ఎక్కడన్నా మా దృష్టికి వచ్చినప్పుడు మేము కూడా అలాంటి తగాదాలు పరిష్కరించిన సంఘటనలు ఉన్నవి. కాబట్టి దీని మీద ప్రభుత్వము గట్టి చర్య తీసుకోవాలని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. హైదరాబాద్లో ఇలాంటి పాన్ బ్రోకర్స్ వేల మంది ఉన్నారు. పేరుకు గోల్డ్ షాపులు రన్ చేస్తున్నా అసలు బిజినెస్ గోల్డ్ దందాయే. తాకట్టు పెట్టిన బంగారం తిరిగి తీసుకునే పరిస్థితి లేకుండా వ్యాపారులు వడ్డీల మీద వడ్డీలు వేస్తున్నారు. దీంతో కుదవ పెట్టిన బంగారాన్ని వ్యాపారులకే అమ్ముకోవాల్సిన దుస్థితి వస్తోందంటున్నారు జనం. ఇప్పుడు సామాన్య ప్రజలు, బీదవాళ్ళు, వాళ్ళకి ఆర్థిక సమస్య వల్ల గోల్డ్ లోన్స్ పెట్టుకుంటాడు. ఈ మార్వాడీస్ దగ్గర పెట్టుకునే వాడికి వాళ్ళకి ఆర్థిక స్తోమత లేక పెట్టుకునే వాడికి వాళ్ళు ఇంట్రెస్ట్ పే చేయలేక అది మొత్తం వాళ్ళకే వడ్డీ మీద వడ్డీ వేసి మొత్తం వాళ్ళకే అవుతుంది. వాళ్ళు అది కాకుండా వాళ్ళు మన ముత్తూట్ ఫైనాన్స్, మన్నెపురము బ్యాంక్స్లలో వెళ్తే వాళ్ళు వాళ్ళకి డబ్బులు పెట్టుకున్నాక రిటర్న్ వచ్చిన 1 డే ఇంట్రెస్టే పే అవుతుంది. 1 వీక్ అయితే 1 వీక్లో ఇంట్రెస్టే అవుతుంది. అదే మార్వాడీస్ దగ్గర పెట్టుకొని మార్నింగ్ పెట్టుకొని ఈవినింగ్ రిలీజ్ చేసుకున్న 1 మంత్ ఇంట్రెస్ట్ వాళ్ళు పే చేయవలసి వస్తుంది. మనకు డబ్బున తెలియక మనము ఒక మార్వాడీ దగ్గర ఒక ½ కేజీ అట్లా అందరు కస్టమర్స్ కలిసి పెట్టుకుంటే అతను ఎస్కేప్ అయితే మనం ఏం చేయలేము. బ్యాంకులు గోల్డ్ పై లోన్లు ఇస్తున్నా చాలా మంది బంగారం వ్యాపారులనే ఆశ్రయిస్తున్నారు. బాధితులకు బ్యాంక్ అకౌంట్స్ లేకపోవడం, ఉన్న అధికారులు టైం ఇవ్వకపోవడంతో బ్యాంకుల చుట్టూ తిరగలేక ఇలాంటి పాన్ బ్రోకర్ల దగ్గరికే వెళ్తున్నారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలను టార్గెట్ చేసుకుని ఈ గోల్డ్ లోన్ వ్యాపారం సాగుతోంది. నగరంలోని చాలా ప్రాంతాల్లో గోల్డ్ దందా జోరుగా నడుస్తోంది. గోల్డ్ లోన్ వడ్డీ వ్యాపారుల ఆగడాలకు ఇప్పటికే చాలా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. మరికొన్ని కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి. డబ్బులుంటే చాలు, ఓ షట్టర్ అద్దెకు తీసుకుని గోల్డ్ దందా స్టార్ట్ చేస్తున్నారు. వడ్డీ వ్యాపారులపై పోలీసులు కూడా నిఘా పెట్టకపోవడంతో పాన్ బ్రోకర్ల అక్రమాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.